వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ వేద వైద్యం. సో ఈ రోజు అయితే అంటే ఈ సీజన్ లో మనము కొన్ని విత్తనాలను అయితే పెంచుకోవచ్చు, కొన్ని స్పెషల్ వెరైటీ అన్నీ కూడా. సో ఆ వెరైటీలో వచ్చేసి రెడ్ అగత్స్య మొక్కని సీడ్స్ నుంచి ఎలా నాటుకోవాలి, ఎలా వస్తాయి మొక్కలు, ఇంకా ఏమేమి కేరింగ్ తీసుకోవాలి, అవి మొలకలు వచ్చిన తర్వాత ఎలా షిఫ్ట్ చేసుకోవాలి అనేదంతా కూడా ఈరోజు ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఇంకా ఎక్కడ మనం ఈ విత్తనాలని కొన్నట్లయితే 100% జర్మినేషన్ ఉంటుంది అనేది చెప్తాను. సో దట్ మీరు పర్చేస్ చేసి వీటిలో వైట్ కలర్ వస్తుంది, రెడ్ కలర్ వస్తుంది, ఇంకా ఎల్లో కలర్ కూడా ఉంటుంది. రేర్ వెరైటీ అనమాట. బట్ ఇప్పుడైతే రెడ్ దొరికింది. సో ఇప్పుడు మొలకలు కూడా వచ్చాయి ఆల్రెడీ వేసినవి. ఇప్పుడు మనం మట్టి ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఇంకా ఎలా నాటుకోవాలనేది చూపిస్తాను. సో దట్ మీరు కూడా నాటుకుని ఈ సీజన్లో వీటి పువ్వుల సీజన్ అనమాట. ఇప్పుడు నాటుకున్నట్లయితే ఈ వర్షాకాలానికి 100% ఫాస్ట్ రిజల్ట్స్ ఉంటుంది. మరి ఎలా నాటుకోవాలనేది చూపిస్తాను. సో సీడ్స్ టు ప్లాంట్ దగ్గర నుంచి అయితే కొన్ని ఉస్తికాయలు, అలాగే మల్టీకట్ స్పినాచ్ ఇవన్నీ కూడా ఆర్డర్ చేశాను అనమాట. అన్ని వెబ్సైట్లో ఒక్కొక్కసారి అందరి దగ్గర తెప్పించుకున్నట్లయితేనే మీకు తెలుస్తుంది ఎక్కడ మంచిగా జర్మినేషన్ బాగా వస్తూ ఉన్నాయి అనుకుంటే అప్పుడు నెక్స్ట్ తెప్పించుకోవచ్చు అనమాట. సో మంచి క్వాలిటీ విత్తనాలు కూడా మనకు తొందరగా జర్మినేషన్ అవ్వటానికి, మొలకలు రావటానికి ఉపయోగపడుతుంది. కాబట్టి నేనైతే కొన్ని సొరకాయలు ఇలా మన ఇంట్లోనే తయారు చేసుకున్నవి అలాగే ఉంటాయి. కొత్త కొత్త రకం మాత్రమే అప్పుడప్పుడు స్పినాచ్ ఇలాంటివి తెప్పించుకుంటూ ఉంటాను అనమాట. సో సీడ్స్ టు ప్లాంట్ దగ్గర నుంచే ఈ రెడ్ ప్లాంట్, అగస్తి అని కూడా అనొచ్చు. సో ఈ మొక్క విత్తనాలు అయితే తెప్పించుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా పువ్వులు అయితే రెడ్ కలర్ గా వస్తుంది. సేమ్ మనకు వైట్ కలర్ అగత్స్య మొక్క ఎలా పెరుగుతుందో సేమ్ అలాగే ఉంటాయి. వీటి పువ్వులు ఇలా వస్తాయి. ఇంకా కాడలు అనేవి, వీటి ఆకుల వెనకాల కాడలు అనేవి కూడా రెడ్ కలర్ గా వస్తుంది. సో విత్తనాలు చూసారు కదా, సేమ్ అలాగే ఉంటాయి మనకు వైట్ కలర్ ఉన్నవే. ఇంకా ఎక్కడ పర్చేస్ చేశారు విత్తనాలు, ఎక్కడ తెప్పిస్తూ ఉన్నారు అని అడిగారనమాట కమెంట్. సో అందుకనే చెప్తూ ఉన్నాను అనమాట. చూపించాను కదా. సో మీరు వెబ్సైట్ యూట్యూబ్లో కానీ లేదంటే గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే తెలుస్తుంది. నేను మీకు లింక్ని మెన్షన్ చేస్తాను డిస్క్రిప్షన్లో, ఒకసారి చెక్ చేయండి. సో ఇన్ని విత్తనాలు కొన్ని ఆల్రెడీ వేసేసాను కదా. ఒక 2 టైమ్స్ అయితే మనం విత్తనాలు వేసుకోవచ్చు. మరి ఒక 4, 5 కాకుండా ఒక 8 అలా కొంచెం ఎక్కువగానే పంపిస్తారు. చూసారు కదా, అంటే పంపించిన ప్రతి సీడ్ కూడా మంచి జర్మినేషన్ ఉంది. నేను 4 అయితే విత్తనాలు వేశాను, అందులో 3 వచ్చాయన్నమాట. ఇంకొకటి వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోయింది. బట్ ఆ 3 కూడా హెల్తీగా పెరిగాయి. సో ఈ అగత్స్య మొక్క విత్తనాలు ఒకటే కాదు, వేరే స్పినాచ్ విత్తనాలు అంటే పాలక్ విత్తనాలు, మల్టీకట్ అనేవి ఎక్కువగా ఆకులు వచ్చేవి, ఇంకా పాలక్లోనే ఇంకా 2 వెరైటీ, ఇలాంటివన్నీ కూడా బాగా జర్మినేషన్ ఉన్నాయన్నమాట. రెడ్ అమరాంతస్ ఇవన్నీ. సో అందుకనే మీరు ఎవరైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే ఈ వెబ్సైట్ నుంచి తెప్పించుకోవచ్చు. ఇంకా పాటింగ్ మిక్స్ వచ్చేసరికి ఇందులో ఎక్స్ట్రా ఏమీ వేయలేదు. ఎర్ర మట్టి అలాగే ఇసుక వేసాము. కొంచెం ఉంటే ప్యాడ్ లేదా వర్మీ కంపోస్ట్ జస్ట్ కొంచెం మాత్రమే స్ప్రింకల్ చేయండి, మరి హెవీగా కాకుండా. సో ఇప్పుడు విత్తనాలు నాటి చూపిస్తాను. మీరు ఇలాంటి కొత్త వెరైటీ తెచ్చినప్పుడు అన్నీ కాకుండా ఒక 2 అలా నాటి చూడండి. వచ్చిన తర్వాత ఓకే, లేదంటే మరి మనం వేసుకోవచ్చు. ఎందుకంటే వెదర్ కండిషన్కి, లేదంటే కొన్నిసార్లు మనకు ఎక్కువగా మట్టి హెవీగా ఏమైనా కాంపోస్ట్ వేసినా కూడా కొన్నిసార్లు విత్తనాలు కుళ్ళిపోతాయి. కాబట్టి ఒక 2 అలా వేయండి. చూడండి, పిల్ల అయితే పిల్లల్ని వేసింది. సో అందుకని అవి అక్కడక్కడ వచ్చి ఇలా డిస్టర్బ్ చేస్తూ ఉన్నాయన్నమాట, కాలు కింద అలా. సో ఇవి ఇక్కడొక్కటి ఎలా పనుక్కోయిందో. సో ఇవన్నీ ఇక్కడ కాంపౌండ్ లో అయితే అన్ని నేర్చుకుంటూ వెళ్తూ ఉన్నాయి అనమాట. 4 ఉన్నాయి. ఇక్కడొక్కటి
సో ఇవన్నీ మా గార్డెన్లో ట్రైనింగ్, అక్కడక్కడ మా అందులో అవి ఎక్కి ట్రైనింగ్ తీసుకుని వెళ్తాం అనుకుంటా. చూడండి టైల్స్ మీద, గ్రానైట్ మీద జారుతూ ఎక్సర్సైజ్ చేస్తాను. సో ఇలా 2 అలా నాటుకుంది. సక్సెస్ ఒకటి లేదు అయినా మొలసొచ్చు, ఇవి బాగున్నాయి స్ట్రాంగ్. సో ఇక్కడ విత్తనాలు చూస్తూ ఉంటే తెలుస్తోంది కదా, కొంచెం ఇది రోగిగా అయితే ఉంది, బట్ వేసేయండి, తెలియదు కదా ఏ వస్తాయో అని. సో ఈ విధంగా సో మాకైతే అవి 3 మొక్కలు వచ్చాయి కాబట్టి వీటిల్ని కూడా ఉంచుకోకుండా వేసేస్తూ ఉన్నాము. సో ఈ విధంగా మట్టి ఒక లేయర్ అయితే వేసేయండి. మరి అలాగే ఓపెన్గా వదిలేస్తే మనకు ఏం లేవు, పక్షులు అవి వచ్చి తినేస్తాయి కాబట్టి ఇలా ఒక లేయర్ వేసినట్లయితే మాయిశ్చర్ అంటే తేమకి మంచిగా ఆ తేమాంశానికి వచ్చేస్తాయి తొందరగా మొలకలు. సో ఈ విధంగా నీళ్లు వేసేయండి. ఇంకా మీకు ఇవి ఎన్ని రోజులకి మొలకలు వస్తాయి అని అనుకోవచ్చేమో, చాలా లేట్ అయితే లేదు, ఓన్లీ ఒక 5 డేస్లోనే మీకు ఫాస్ట్ జర్మినేషన్ అనమాట, తొందరగా వచ్చేస్తాయి. 5 రోజులకి మొలకలు అనేవి మీరు చూడవచ్చు. ఇంకా ఇవి నాటి మీరు డైరెక్ట్ ఎండలోనే పెట్టేయండి, ఏం సెమీ షేడ్లో అవసరం లేదు, వస్తాయన్నమాట మంచిగా. నీళ్లు టైం సరిగా చెక్ చేసి వేయండి. ఇంకా 5 డేస్ అయిన తర్వాత అక్కడక్కడ ఇలా వేసాము కదా, అవి వచ్చాయి. ఇంకా ఇక్కడ వేసి చూపించాను కదా, అందులో ఒకే మొక్క వచ్చింది కదా 5 డేస్ అయిన తర్వాత. సో మీరు రాలేదని చెప్పి విత్తనాలు ఏమీ తీసేసే అవసరం రాదు, సైడ్లో వేసినవి కొంచెం ఒక్కొక్కటి లేట్గా కూడా జర్మినేషన్ అనేది అవుతుంది. ఇక్కడ చూస్తున్నదైతే ఫస్ట్ అయితే 2 వచ్చాయి, తర్వాత ఇంకా రాలేదనుకున్నాము. ఈ 3rd ప్లాంట్ చూస్తూ ఉన్నారు కదా, అది కొంచెం లేట్గా జర్మినేట్ అయితే అయ్యింది. సో అలా వేసిన విత్తనాలు అవి కొంచెం మొలకెత్తడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. కొన్ని విత్తనాలు చాలా బలంగా ఉంటాయి కదా, అవి బాగా తేమ పట్టుకుని నాని తర్వాత మొలకలు అయితే వస్తాయి. సో ఈ విధంగా అయితే మనకు రెడ్ అగత్స్య మొలకలు అయితే ఈ విధంగా వస్తుంది. ఇంకా షిఫ్టింగ్ ఇవన్నీ కూడా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో చూపిస్తాను. సో ఎలా షిఫ్ట్ చేసుకోవాలి అనేది. సో ఇప్పుడైతే నేను షిఫ్ట్ ఇమీడియట్గా చేయను, బట్ ఏమేమి కేరింగ్ తీసుకోవాలి వీటికి అనేది కూడా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను. సో దట్ మీరు నాటుకున్న వెంటనే ఏమైనా కొత్తగా పెద్దగా పెంచేసుకోవాలనుకుంటే ఇవి కొంచెం సెన్సిటివ్ మొక్కలే. సో వచ్చిన తర్వాత కూడా వీటికి కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇంకా ఒక్కసారి మనకు పెరిగేకి స్టార్ట్ అయిన తర్వాత ఇంకా హెవీగా పెరుగుతూనే ఉంటుంది. మీరు కూడా ఈ అగత్స్య మొక్కల్ని నాటుకోవచ్చు. ఐ హోప్ ఈ రోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. And don't forget to subscribe my channel. Thank you for watching. Happy gardening.